రాజవొమ్మంగి మండలంలో ప్రజా దర్బార్. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ను ఏపీఐఐసి డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండల ప్రజల నుండి సుమారు 80 సమస్యలను ఆమె స్వీకరించి పరిష్కార మార్గానికై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మండల ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం చేయమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు మా ద్వారా తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఒకవేళ మీరు తీసుకొచ్చినటువంటి అర్జీలు చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడే సమస్యను తక్షణమే ఇక్కడే పరిష్కరిస్తాము. కొన్ని సమయం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి పెన్షన్ ఉంది, పెన్షన్ ఇంకా పైనుంచి లాగిన్ ఇవ్వలేదు కాబట్టి కొత్త పెన్షన్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇలా మీరు ఏమైనా అప్లికేషన్ తీసుకొస్తే అవి తీసుకుంటాము. ఆ లాగిన్ అవ్వగానే కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించి అవి వెంటనే అప్రూవల్ చేయడానికి కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము రంపచోడవరంలో ఈ యొక్క కార్యక్రమం పెడితే రాజవొమ్మంగి మండలానికి వచ్చి ఇక్కడ జనాలు అక్కడికి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఏ మండలంలో ఆ మండలానికి మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం పెడతా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ శుక్రవారం ఎక్కడైతే మేము కార్యక్రమం చేస్తామో అక్కడికి మీరు ఎవరినైనా పంపించవచ్చు లేదా మీరు రావచ్చు. ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టిలో పెడితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికే మేము ముందడుగులు వేస్తూ ఉన్నాం కనుక మీరందరూ గమనించి సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఎవరు వచ్చారు? ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకి 11 మండలాలు మన రంపచోడవరం నియోజకవర్గం. దీని హెడ్ క్వార్టర్లో రంపచోడవరంలో పెడితే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా రావడానికి ఇబ్బంది, ప్రజలు కూడా రకరకాల ఇబ్బందులు పడతారని చెప్పి నేను ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ఏ మండలానికి ఆ మండలం ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి వారం మండలంలో జరుగుతుంది. ఈరోజు మన రాజవొమ్మంగి మండలంలో పెట్టడం జరిగింది. దాదాపుగా 100 గ్రీవెన్స్లు రావడం జరిగింది. అయితే సమస్య చిన్నదైతే తక్షణమే అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాము. ఫర్దర్గా ఏమైనా ఇంకా కొంచెం టైం పట్టేవి అంటే పెన్షన్ అడుగుతూ ఉన్నారు చాలామంది, విడో పెన్షన్స్ అని లేకపోతే వైకల్య పెన్షన్స్ అని ఇట్లా అడుగుతూ ఉన్నారు. వాటికి పైనుంచి లాగిన్ రాగానే కొత్త పెన్షన్స్ కూడా మేము ఇస్తామని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరినీ దగ్గర పెట్టుకొని వారి సమక్షంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది. అయితే నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాము, ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదో ఒక మండలంలో జరుగుతుంది. ఒకవేళ ఈ మండల ప్రజలు ఈ రోజు ఇక్కడ రాలేకపోతే నెక్స్ట్ వారం జరిగేటువంటి కార్యక్రమంలో మీరు రావచ్చు. ఖచ్చితంగా మీ సమస్య నాకు చెప్తే అక్కడ వాళ్ళతో మాట్లాడే సమస్య పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మన రాజవొమ్మంగి మండలంలో రీసెంట్గా శాంతినగర్లో 22 పోల్స్ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రికల్ పోల్స్. అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా మనకి కరెంటు ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంటే పాత పోల్స్ ఉండడం, వైర్స్ కిందకు ఉండడం, సరిగ్గా లైట్స్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన రాజవొమ్మంగి మండలంలో దాదాపుగా ఎన్ని వచ్చినాయంటే 149 పైనే ఎలక్ట్రికల్ పోల్స్ రావడం జరిగింది. అది పిఎం జూగా ద్వారా. అది కొందరు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నాయకులు లేకపోతే సర్పంచులు మేమే తెచ్చాము, మేమే చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎం జూగా ద్వారా 149 ఎలక్ట్రికల్ పోల్స్ మన రాజవొమ్మంగి మండలం రావడం జరిగింది. ఇట్లాగే ప్రతి మండలంలో కూడా డిటిఆర్ ఇస్తున్నాము. చాలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా వారి యొక్క సహాయ సహకారాలతో చాలా అభివృద్ధి అనేది మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని కరెంట్ లేని విలేజెస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా సోలార్ లైటింగ్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా సర్వే జరిగింది. త్వరలో అలాంటి విలేజ్ని గుర్తించి అక్కడ కూడా సూర్యఘర్ అనేటువంటి సోలార్ లైటింగ్ సిస్టమ్ని కూడా త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. ఇన్ని మంచి అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రజల కోసం నిత్యం కృషి చేసేటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు అందించాలి. అదొక విషయం. మరొకటి ఏంటంటే ప్రత్యేకించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఉండేది దాదాపుగా రంపచోడవరం నుంచి పాడేరు వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు, ఎట్టపాక నుంచి పాడేరు వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు పైనే దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి. వీటికి మనం పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయనకు తెలుసు. మరొకసారి మేము మా తరపు నుంచి మా
మాకు ఇట్లా ఉంది మా పరిస్థితి, చాలా దూరం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా సదరన్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మాకు ఒకటే బస్సు తిరుగుతుంది పాడేరు, పొద్దున్న వెళ్తే ఆ రోజు అక్కడ ఉండిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ అదే బస్సుకు రావాలి. ఇలాంటి పరిస్థితులు మేము ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా వైరావరం మండలంలో అప్పర్ లోయర్కి 2 విడిగా చేస్తూ గుత్తేడు మండలం ఒకటి చేయడం జరిగింది. చాలా సంతోషకరం. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు గుత్తేడు, అలాంటి లోపల ఏరియాలో మండలం రావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అది అవుతున్న 4 రోజుల్లోనే మన రంపచోడవరం పోలవరం జిల్లాగా ప్రకటించడం అనేది చాలా 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 గొప్ప విషయం. అది నిజంగానే మన చంద్రబాబు నాయుడు గారి పాదాలకి నమస్కారం పెట్టి మేమందరూ కృతజ్ఞత తెలియజేసినటువంటి అవసరం ఉంది. మేము అఫీషియల్గా జీవో కోసం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మా నియోజకవర్గ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మా నాయకుడు మేము వచ్చినప్పుడు ఏదేదో చెప్పారు, మేము చేయలేము, జిల్లా అవ్వదు, ఈ మండలాన్ని వేరు చేయలేము, ఇట్లా ఇట్లా ఏదేదో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఇట్లా వెళ్ళిపోయాడు. కానీ మీ ఎమ్మెల్యే గారు వచ్చారు, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట ఇచ్చిన ప్రకారంగా పోలవరం జిల్లా చేశారు. మీ నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మేము స్వయంగా చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన పోలవరం జిల్లా అవ్వడానికి కృషి చేసినటువంటి మంత్రివర్గ కమిటీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మనకి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. మనం పాడేరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు, అలాంటిది ఈరోజు మన వద్దకే రంపచోడవరం వద్దకే కలెక్టర్ గారు వస్తారు, ఎస్పీ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ మన దగ్గరే ఉంటారు. ఏ చిన్న సమస్యను అడిగి మనం మాట్లాడుకోవచ్చు, సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈరోజు ఏజెన్సీ పూర్తి స్థాయిలో డెవలప్ అవడానికి మంచి అవకాశం అని కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, ఇది మాకు వరమని మరొకసారి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.